ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ మాల్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వచ్చేసాం. దీనినే ఏఎంబి మాల్ అని కూడా అంటారు. ఏఎంబి మాల్ హైటెక్ సిటీ గచ్చిబౌలి మియాపూర్ రూట్లో ఉంటుంది. విశాలమైన పార్కింగ్ ఏరియా B4 వరకు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 లెవెల్స్ బేస్మెంట్ లోపలికి 4 లెవెల్స్ ఉంటాయి పార్కింగ్కి. ప్రీ ప్లాన్డ్‌గా గ్రౌండ్ లెవెల్ నుంచి బేస్మెంట్ 4 లెవెల్స్ కిందికి బిల్డ్ చేశారు. ఇక్కడ పార్కింగ్ కంప్లీట్‌గా ఫ్రీ. మొత్తం 8 ఫ్లోర్స్ మరియు 4 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్ ఉంటుంది. ఒకేసారి 4000 కార్స్ మరియు 6000 బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. బేస్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఏ లెవెల్‌లో మన వెహికల్ పార్క్ చేసినా కూడా లిఫ్ట్ ద్వారా పైకి రావచ్చు. ఈ మాల్ కొండాపూర్ టీ జంక్షన్‌లో ఉంటుంది. హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర మెట్రో స్టేషన్ దిగి అక్కడి నుంచి కూడా ఈజీగా ఈ మాల్‌కి చేరుకోవచ్చు. హైటెక్ సిటీ లాంటి బిజీ ఏరియాలో ట్రాఫిక్ సమస్య కాకుండా చాలా సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసిన పార్కింగ్ ఉండడం ఈ మాల్ విశేషం. క్యాబ్స్‌లో వచ్చేవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళని డ్రాప్ ఆర్ పికప్ చేసుకుంటారు. అక్కడి నుంచి లోపలికి రావచ్చు. ఈ ఏఎంబీ మాల్ మొత్తం 8 ఫ్లోర్స్ మరియు 4 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్‌తో ఉంటుంది. ఈ మాల్ 19,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. మన ఇండియాలోనే అతిపెద్ద మాల్స్‌లో ఈ మాల్ కూడా ఒకటి. ఈ మాల్‌లో ఉన్న ఏఎంబీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కొలాబరేట్ అయి ఉన్నారు కనుక ఈ మాల్‌కి ఏఎంబీ మాల్ అని పేరు వచ్చింది. ఈ ఏఎంబీ మాల్ బొటానికల్ గార్డెన్, ఔటర్ రింగ్ రోడ్ మరియు ఐటీ కంపెనీస్‌కి దగ్గరలో ఉన్నందుకు ఇక్కడికి వీక్ డేస్‌తో పాటు వీకెండ్స్‌కి కూడా చాలా పబ్లిక్ వస్తుంటారు. అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట. అది ఎలాగంటారా? ఇగో చూస్తున్నారు కదా! ఈ మాల్ మొత్తం తిరగడానికి పిల్లలకి ఇలాంటి మినీ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే గేమింగ్ జోన్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ ఉంటుంది, సినిమాస్ ఉంటాయి, షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి. అన్నీ కలిపి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు వీకెండ్స్‌కి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ షాప్స్‌లో అవైలబుల్ ఉంటాయండి. షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది హోమ్ సెంటర్. ఇందులో ఫర్నిచర్ చాలా బావుంటాయి. కంఫర్ట్‌తో పాటు మంచి లగ్జరీ లుక్ కోరుకునేవారు ఈ స్టోర్‌లో షాప్ చేస్తారు. ఇందులో ఏ ఏ ఆఫర్స్ ఉన్నాయో కూడా మాతో పాటు మీరు చూసేయండి. ఈ సింగిల్ సీటర్ సోఫా మా శ్రేయోవికి చాలా బాగా నచ్చింది. అది రొటేట్ అవుతోంది. మేము ఈ షాప్ మొత్తం తిరిగి ఆఫర్స్ అన్నీ చూసి వచ్చే వరకు అది ప్రశాంతంగా ఆ సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేసింది. ఈ సెక్షన్‌లో వెరైటీస్ ఆఫ్ సోఫా సెట్స్ ఉన్నాయి. కంఫర్ట్‌తో పాటు లగ్జరీ కావాలని కోరుకుంటారు కదా! వాళ్ళు ఇలాంటి ప్లేస్‌లో వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. దీని పక్కనే అన్ని రకాల డైనింగ్ టేబుల్ సెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నాకు ఈ డైనింగ్ టేబుల్ చైర్ పర్టిక్యులర్‌లీ చాలా బాగా నచ్చిందండి. ఈ ఫర్నిచర్ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే అన్ని రకాల కలర్‌ఫుల్ బాత్రూమ్ యాక్సెసరీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. థీమ్ ప్రకారం పెడతాం కదా మనము. బాత్రూమ్ ఎందుకు కాదు. ఒక వాల్ థీమ్ ప్రకారం మనం ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇక్కడ అన్ని రకాల కలర్స్‌లో ఉన్నాయండి. ఈ మాల్‌లో డైనింగ్ అండ్ షాపింగ్ విషయానికి వస్తే 2 విశాలమైన ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అందులో దాదాపు 1000 మెంబర్స్ వరకు కూర్చొని తినొచ్చు. ఈ మాల్‌ని 2018 డిసెంబర్‌లో ఓపెన్ చేశారు. అప్పటినుంచి ఎన్ని సార్లు ఈ మాల్‌కి వచ్చాను. అయినా నాకు ఎవ్రీ టైమ్ కొత్తగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ మాల్‌లో 400కి పైగా ఫుడ్ స్టాల్స్ మరియు 430కి పైగా స్టోర్స్ ఉంటాయి. అవి బ్రాండెడ్ స్టోర్స్ కూడా ఉంటాయండోయ్! అందులో జారా, హెచ్&ఎం, నైక్, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఇంకా ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ గానివ్వండి, బట్టలకు సంబంధించినవి బ్రాండెడ్ ఐటెమ్స్ కొనాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఒక యూనిక్ బజార్ ఉంటుంది. స్ట్రీట్ మార్కెట్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! వాళ్ళు ఏ టు జెడ్ అని ఉంటుంది ఆ ఫ్లోర్‌లో లాస్ట్ పై ఫ్లోర్‌లో ఉంటుందది. అక్కడ హస్తకళలు, హ్యాండ్ బ్యాగ్‌లు, గిఫ్ట్‌లు ఇలా చాలా రకాల వెరైటీస్ అక్కడ దొరుకుతాయి. ఆ ప్లేస్ కూడా చాలా బావుంటుంది ఈ మాల్‌లోనే. ఈ హోమ్ సెంటర్‌లో ఫర్నిచర్, క్రాకరీస్ చూసిన తర్వాత
ఫోర్త్ ఫ్లోర్‌లో ఉన్న గేమింగ్ జోన్‌కి వచ్చేసాం. దీనినే గేమింగ్ వరల్డ్ అని కూడా అంటారు. ఇంతకుముందు వచ్చినప్పుడు మేము ఈ ప్లే జోన్‌కి వచ్చాము. అప్పుడు మా షోవి 1400 పే చేస్తే మాక్సిమం అన్ని రైడ్స్ ఎంజాయ్ చేసింది అప్పుడు. ఇప్పుడు చిన్నదాని కోసం మా మౌక్తిక కోసము ఈ దాని పక్కనే రీసెంట్‌గా ఓపెన్ చేశారు. ప్లే అండ్ లెర్న్ అని. ఇందులో ఆడిపిద్దాం పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటది కదా! అని చెప్పి ఇందులోకొచ్చామిప్పుడు. లోపలెలా ఉంటుంది? వెళ్లి చూద్దాం పదండి. ఈ ప్లే అండ్ గ్రోని స్టెమ్ యాక్టివిటీ మీద డిజైన్ చేశారు. మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకి ఇయర్‌లీ ₹4000 పే చేస్తే ఇయర్‌కి 5 టైమ్స్ ఆడిపిచ్చొచ్చు. మెంబర్‌షిప్ లేని వాళ్ళకి ₹900 పిల్లలకి చార్జ్ చేస్తారు. కంపానియన్స్‌కి ₹250 సెపరేట్‌గా చార్జ్ చేస్తారు. ఈ మాల్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ ఒక్కటని చెప్పలేమండి. ఇక్కడ 7 స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అందులో లగ్జరీ లాంజ్, రిక్లైనర్ సీట్స్, ప్రైవేట్ పార్టీల కోసం ప్రత్యేక ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇందులోనే. గేమింగ్ జోన్ ఉంటుంది. అందులో ట్రైడామ్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సరదాగా ఉండే ఏఆర్, వీఆర్ గేమింగ్ జోన్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లే అండ్ లెర్న్ ప్లే జోన్‌లో ప్లే అండ్ గ్రో స్టెమ్ యాక్టివిటీస్ మీద డిజైన్ చేశారు ఈ ప్లే జోన్‌ని. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి ₹4000 చార్జ్ చేసి ఇయర్ మొత్తంలో 5 టైమ్స్ ఎప్పుడైనా రావచ్చు. మెంబర్‌షిప్ తీసుకోని వాళ్ళకి ₹900 పిల్లలకి చార్జ్ చేస్తారు. అలాగే పిల్లలతో పాటు వచ్చే కంపానియన్‌కి ₹250 ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. నాకు మాత్రం మెంబర్‌షిప్ తీసుకుంటేనే ద బెస్ట్ అనిపించింది. మా బాబు ఎప్పుడు ఇక్కడ మెంబర్‌షిప్ తీసేసుకుంటాడు. ఇయర్‌లో ఎప్పుడు పిల్లలు ప్లే జోన్‌కి వెళ్ళాలి అని అడిగినప్పుడు తీసుకొచ్చేస్తాడు. ప్రతి ఒక్క చైల్డ్‌తో ఇద్దరు కంపానియన్స్‌ని అలౌ చేస్తారు. పిల్లలతో ఆడుతూ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా మారిపోతారు ఈ ప్లే జోన్‌లో. ఇక్కడ మీరు చూస్తున్న దానిపై పిల్లలు నడుస్తుంటే పియానో ప్లే చేస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది. మనం ఈ కిడ్స్ ప్లే జోన్ ఎంటర్ అవుతుండగానే ఎదురుగా లాకర్స్ ఉంటాయి. అందులో మన హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేసి పక్కనే షూ స్టాండ్ ఉంటుంది. అందులో మన షూస్ కూడా పెట్టేసేయాలి. వాళ్ళు మనకి సాక్స్ ఇస్తారు. పిల్లలకి ఇస్తారు, పెద్దవాళ్ళకి కాదు. పిల్లలకి సాక్స్ ఇస్తారు. అది ఏసేసి పిల్లల్ని పంపించాలి. వాటికి సాక్స్‌కి గ్రిప్పర్స్ ఉంటాయి. సో దట్ వాళ్ళు కింద పడకుండా జారి. ఈ ప్లే జోన్ లోపల మనం టికెట్స్ తీసుకుంటాం గదా! టికెట్స్ తీసుకున్న వాళ్ళందరికీ ట్యాగ్స్ ఇస్తారు. చేతికి ఆ ట్యాగ్స్ పెట్టేసి పంపిస్తారు. 2 అవర్స్ తర్వాత బయటికెళ్ళిపోవాలి. వాళ్ళొచ్చి మనకు అసిస్ట్ చేస్తారు. చెప్పినప్పుడు ఇంకా మన టైం ప్రకారం మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ ట్యాగ్ పైనే ఆ టైమింగ్ కూడా వాళ్ళు రాసి ఉంచుతారు. ఈ లెర్న్ అండ్ ప్లే జోన్ లోపలికి ఎంటర్ అవుతుండగానే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూర్చొని స్నాక్స్ తినొచ్చు లేదా కాఫీ కూడా తాగవచ్చు. పిల్లలకి ఆకలి అనిపించినప్పుడు వాళ్ళకు కూడా తినిపించొచ్చు. అలా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క కార్నర్‌లో ఒక్కొక్క షాప్ లాగా పెట్టారు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మార్కెట్ అని, క్లినిక్ అని, పెట్రోల్ పంప్. ఇక్కడ చూడండి, ఇదే ప్లే జోన్‌లో మరో కార్నర్‌లో మార్కెట్ అని ఒక ప్లేస్ క్రియేట్ చేసి అందులో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ తోటే తయారు చేసిన వస్తువులవి అలా అరేంజ్ చేసి అందులో మరి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, దీన్నేమంటారు? ఈ ఫ్రూట్ ఏంటి? ఈ వెజిటబుల్ ఏంటి? అని వాళ్ళకి నేర్పించొచ్చు. కొంచెం పెద్దగయిన తర్వాత ఇవన్నీ వస్తువులు మార్కెట్‌లో దొరుకుతాయని నేర్పించొచ్చు పిల్లలకి. ఆ రకంగా డిజైన్ చేశారు ఈ ప్లేస్‌ని. ఈ ప్లే జోన్‌లో పిల్లల కోసం ఆడుకోవడానికి ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టిన టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెల్వెట్‌తో కొన్ని, అలాగే సాఫ్ట్ టాయ్స్‌తో తయారు చేసినవి ఉన్నాయి. స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ అవి కూడా ఉన్నాయి కదా! ఆటో షాప్ దగ్గర. అవి గూడా చానా మెత్తగా పిల్లలకి ఎటువంటి హాని జరగకుండా చానా సాఫ్ట్‌గా ఉంది ఆ మెటీరియల్. ఇక్కడ ఈ టాయ్ షాప్స్‌లో ఉన్న ఈ మెటీరియల్స్ చూడడానికి చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయండి. ఈ ప్లేస్‌లో ఫిల్లింగ్ స్టేషన్ కాన్సెప్ట్‌ని క్రియేట్ చేశారు. పెట్రోల్ పోయించుకోవడానికి కార్‌లో పెట్రోల్ పంపు, మరో పక్క మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవన్నీ కార్‌కి సంబంధించినవి, వెహికల్స్ వాటితో రిపేర్ చేస్తారన్న కాన్సెప్ట్ కానివ్వండి, కార్ టైర్ పంక్చర్ చేయించాలి ఫిల్లింగ్ స్టేషన్‌లో ఉంటాయని, అలా పిల్లలకి నేర్పించే విధంగా క్రియేట్ చేశారు. చిన్న పిల్లలకి సౌండ్, మ్యూజిక్ అండ్ కలర్స్ గురించి వివరంగా చెప్పేలా ఈ ప్లేస్‌ని క్రియేట్ చేశారు చూడండి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి థర్మోకాల్‌తో స్టెప్స్ ఉన్నాయి.
దాని ద్వారా పైకి వెళ్ళి అక్కడి నుంచి ఈ స్లైడ్స్ జారుతున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి జారుకుంటూ స్లైడ్స్‌లో బాల్స్‌లో వచ్చి పడడము. వాళ్ళకదొక ఆట కదా! అందుకు పిల్లలు ఆడుకుంటున్నారు. నేను పైనకి వెళ్ళలేదండి. కిందే చూయిస్తున్నాను మీకు. అలాగే ఈ బాల్స్ ఈ ఏరియా ఉన్న ప్లేస్‌లో కలర్స్ కూడా ఎంత ప్లెజెంట్‌గా ఉన్నాయి చూడండి. పిల్లల కళ్ళకి బ్రైట్‌గా కాకుండా ప్లెజెంట్ కలర్స్‌ని వాడారు. ఈ ప్లే జోన్‌లో కంప్లీట్‌గా. చిన్నతనం నుంచే పిల్లలు కొత్త కొత్త విషయాలని నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. వాళ్ళ కళ్ళకి సూదింగ్‌గా ఉండాలని ఇలాంటి సాఫ్ట్ కలర్స్‌ని వాడారిక్కడ. ఇక్కడ చూడండి కిచెన్ ఐటెమ్స్‌తో ఆడడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు. వాళ్ళ కోసం ఇక్కడ కిచెన్ ఐటెమ్స్ అన్నీ డిస్‌ప్లేలో ఉంచారు చూడండి. ఈ కిడ్స్ ప్లే జోన్‌ని పేరుకు తగ్గట్టుగానే ప్లే అండ్ లెర్న్ అన్న కాన్సెప్ట్ చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఇక్కడ చూడండి గ్రావిటేషనల్ ఫోర్స్. ఇఫ్ యూ జంప్ హై ఆటోమేటికల్లీ యూ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఆ విధంగా ఉంది చూడండి. ఇది నాట్ జస్ట్ జంపింగ్. ఇట్స్ విత్ లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ ఉంది. అది కూడా బాస్కెట్ బాల్‌తో ఆడుకుంటూ. లెర్నింగ్ విషయం పక్కన పెడితే పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు మాత్రమే కాదండోయ్! పిల్లలతో పాటు పెద్దలు గూడా ఈ గేమ్ జోన్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. వేరే వాటిలో అయితే ఓన్లీ పిల్లల్ని అలౌ చేస్తారు. లేదా ఎవరెవరు సెపరేట్‌గా చార్జెస్‌ని బట్టి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ పిల్లలతో పాటు పిల్లలుగా మారిపోయారు పెద్దవాళ్ళు కూడా. చాలా మంచిగా అనిపించింది నాకీ కాన్సెప్ట్. మీరొకవేళ ఈ మాల్‌కి వస్తే ఈ ప్లేస్‌ని తప్పక విజిట్ చేయండి. అస్సలు మిస్ చేసుకోకండి. పిల్లలతో సరదాగా క్వాలిటీ ఫన్ టైమ్ గడపాలంటే ఇలాంటి ప్లేసెస్‌కి తప్పకుండా రావాల్సిందే. ఈ కార్నర్‌లో పిల్లలు బీచ్‌లో ఆడుతున్న ఫీల్ రావడానికి చిన్న చిన్న గ్రాన్యూల్స్‌తో శాండ్ లాంటి ఫీల్ వచ్చేలాగా డిజైన్ చేశారు ఈ కార్నర్‌ని. పిల్లలు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూర్చోవడానికి గూడా టే బెంచెస్ అరేంజ్‌మెంట్ చేశారిక్కడ. మరోపక్క బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్ థీమ్‌తో డెకరేట్ చేశారు ఈ ప్లేస్‌ని. ఇక్కడ మీరు చూస్తున్న శాండ్ ఫీల్ వచ్చే ప్లేస్‌లో టాయ్స్ కూడా వాళ్ళే ఏర్పాటు చేశారండి. పిల్లలే కాదండి, పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నారిక్కడ. టైమ్ స్పెండ్ చేస్తూ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు గూడా పిల్లలైపోయారిక్కడ. మన డైలీ రొటీన్‌లో ఆఫీస్‌లు, స్కూల్‌లని బిజీగా ఉంటారు. బిజీ షెడ్యూల్స్ కొన్ని నెలల పాటు బిజీగా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు వాళ్ళకి బ్రేక్ దొరికినప్పుడు ఫ్యామిలీతో హాయిగా, సరదాగా ఇలాంటి ప్లేసెస్‌కొచ్చి పిల్లలతో, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తే పెద్దవాళ్ళు హ్యాపీ, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయి ఆడుకునే సందర్భాలు చాలానే కనిపిస్తుంటాయి. ఇక్కడ పెద్ద సైజులో బ్లాక్స్ పెట్టారు. రెక్టాంగులర్, సర్కిల్, స్క్వేర్ అని, ట్రయాంగిల్ అని, స్లైడ్ అయితున్న బ్లాక్ అలాంటివి నేర్పించొచ్చు పిల్లలకి. అలాగే ఇక్కడ టాయ్స్ కూడా ఉంచారు. ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఆ టాయ్స్‌ని కూడా దేనిని ఏమని పిలుస్తారో కూడా నేర్పించొచ్చు పిల్లలకి. కలర్స్ చూయిస్తూ కలర్స్‌ని కూడా నేర్పించొచ్చు. ఇది చూడండి విండ్ డైరెక్షన్ అండ్ ఎయిర్ ప్రెషర్ గురించి పిల్లలకి నేర్పించొచ్చు. డైరెక్షన్ ఎలాగంటారా? గాలి ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో
అవతల డైరెక్షన్ నుంచి అది వెళ్తుంది. అలాగే ప్రెషర్ తోటి గూడా అది ముందుకు వెళ్తుంది అని నేర్పించొచ్చు పిల్లలకి. నాకిది తెలియదు ఫస్ట్ నేనొచ్చినప్పుడు ఈ ప్లేస్ ఇక్కడుందని. మా శ్రీయమ్మ తీసుకొచ్చింది నాకు. ఇది చూయిస్తా దా నానమ్మ అని. సో, షీ ఈస్ ఎంజాయింగ్ హియర్. ఇక్కడ చూస్తున్న ఎయిర్ బ్లోయింగ్ వెంట్ లోపలికి వేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో హ్యాంకీ సైజ్ అంతా పీసెస్ ఉంచారు. ఆ కలర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీసుకొని అందులో వేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికొచ్చేసారు జంపింగ్ జేయడానికి. ఈ ప్లేస్‌లో ఆడుకుంటూ సౌండ్, మ్యూజిక్ అండ్ కలర్స్ నేర్పించొచ్చు పిల్లలకి. ఈ ల్యాడర్ పైన కలర్ బ్రిక్స్ పెట్టి ఆ పక్కన అది తింపాలి లివర్. లివర్ తిప్పుతుంటే అది పైకెళ్ళి ఒక బాస్కెట్‌లో పడిపోతుందనమాట. మళ్ళీ పైనకి వెళ్ళి ఆ బాస్కెట్‌లో పడ్డయన్నీ మళ్ళీ కిందికి వేయాలి. అదో గేమ్ లాగా ఆడుతున్నారు పిల్లలు. కలర్స్ అండ్ నంబర్ కౌంటింగ్ ఆ బ్రిక్స్ ద్వారా నేర్పించొచ్చు పిల్లలకి. ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్‌లో బేసిక్ ఫిజిక్స్ అదేనండి సైన్స్ రిలేటెడ్ గేమ్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ పిల్లలు వాటర్‌తో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన చెప్పులు, రెయిన్ కోట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అసిస్ట్ చేయడానికి వాలంటీర్ ఉంటారు పక్కనే. వాళ్ళు కావాల్సిన సైజెస్‌లో పిల్లలకి రెయిన్ కోట్స్ అవి ఇస్తారు. అలాగే కలర్ ఫిషెస్ ఏ కలర్స్‌లో ఉంటాయి, ఏ ఫిష్‌ని ఏమని అనాలో కూడా నేర్పించుకోవచ్చు మనం పిల్లల్ని. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ లివర్ తింపడం ద్వారా ప్రెషర్ అప్లై అయ్యి వాటర్ కింది నుంచి వేరే పక్క పడుతుంది. అలా పిల్లలకు నేర్పించొచ్చు. ఫిజిక్స్, సైన్స్ రిలేటెడ్ అని అందుకే అన్నాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కార్నర్‌లో డిఫరెంట్ కలర్స్, షేప్స్, నేమ్స్ ఉన్న ఫిషెస్‌ని ఫిషింగ్ చేస్తున్నట్టుగా ప్రిటెండ్ చేస్తారు. మ్యాగ్నెటిక్ ఫిషింగ్‌తో దాంతో. ఫిషెస్‌కి కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. ఎన్ని ఫిషెస్ కలెక్ట్ చేశారో అవి కూడా కౌంటింగ్ కూడా నేర్పించొచ్చు పిల్లలకి. ఇక్కడ పిల్లలు ఆడుకునే ప్రతి దాన్ని కీన్‌గా అబ్జర్వ్ చేస్తే, ప్రతి వస్తువులో సైన్స్ రిలేటెడ్ ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తోందండి. ఫ్యూచర్‌లో వాళ్ళకు అది లెసన్స్‌లో ఉంటాయి. అది ఇప్పటి నుంచే వాళ్ళు చూసి నేర్చుకోగలుగుతారంటే, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్. వర్త్ ఇట్ అనిపించిందండి ఇక్కడికి రావడం. వాటర్ అండ్ విండ్ ప్రాసెస్‌లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే బేసిక్ ప్రాసెసే ఇది. ఈ టేబుల్ చూడడానికి మామూలుగా కొన్ని వాటర్ పోసేసి అలా పెట్టారు ఆడుకునేయడానికి పిల్లల్ని, కానీ దాంట్లో ఎంత సైన్స్ దాగి ఉందో ఈ టేబుల్‌ని చూస్తే మీకు అర్థమవుతుందండి. వాటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళడానికి కూడా అది యూజ్ అవుతుంది. ఇది చూడండి ఎయిర్ ప్రెషర్ తోటి బాల్ ఎలా లేస్తుందో గాలిలోకి. వాటర్ ఉన్న ఈ టేబుల్ దగ్గర ఆడాలి. అట్ ది సేమ్ టైం మన బట్టలు కూడా పాడవ్వకుండా ఉండడానికి చిన్న పిల్లల ఏజ్ గ్రూప్ నుంచి కొంచెం పెద్ద పిల్లల వరకు రెయిన్ కోట్స్ అవైలబుల్ ఉన్నాయండి. వాళ్ళకి షూస్ కూడా ఉన్నాయి ఇక్కడే. పేరెంట్స్ ఇక్కడ బయట ప్రొవైడ్ చేసిన చైర్స్‌లో కూర్చొని పిల్లల ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీయొచ్చు. ఈ మాల్‌లోనే స్కై జోన్‌లో ట్రాంపోలైన్ పార్క్ అని ఉంటుంది. అందులో డాడ్జ్ బాల్,
బాస్కెట్బాల్, జంపింగ్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ మాల్‌లోనే మరోపక్క ఫారెస్ట్ ఎడ్జ్ ఎస్కేప్ రూమ్ అని ఉంటుంది. థ్రిల్ అండ్ అడ్వెంచర్ మిక్స్ కావాలనుకుంటే అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇన్ని వెరైటీస్ ఆఫ్ షాపింగ్ స్ప్రీ, గేమింగ్ యాక్టివిటీస్ ఒకే మాల్‌లో ఉన్నాయంటే ఇది ఇండియాలోనే టాప్ 25 మాల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిందంటే చూడండి. మీరు ఎప్పుడైనా ఈ మాల్‌కి వచ్చారా? వస్తే మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్న ఈ క్లబ్ హౌసే ఈ ఏఎంబీ మాల్ మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. అదెందుకంటారా? 900 సీటర్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియమే ఇది. ఇందులో మ్యూజిక్ మరియు కల్చరల్ ఫెస్టివల్స్‌ని కండక్ట్ చేస్తుంటారు. అది హైదరాబాద్స్ లార్జెస్ట్ ఎల్ఈడీ స్క్రీన్ పైన. ఈ మాల్‌లోనే మరో ఫ్లోర్‌లో స్కై క్యాపిటల్ హైదరాబాద్‌లోనే స్నో అనుభవం పొందడానికి ఇక్కడికి రావడానికి పబ్లిక్ ఇష్టపడుతుంటారు. ఇందులో స్నోబాల్ ఫైట్స్, స్లైడ్స్, డాన్స్ ఫ్లోర్ ఇది ఒక చిన్న షిమ్లా లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ ఆడుకోవడానికి రేట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ నేను బోర్డ్ చూపిస్తాను. అది చూడండి. దాని ప్రకారం రావచ్చు. మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన ఎంబడి తీసుకొని వచ్చిన లగేజ్ ఆహ్, చేంజ్ చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా! అవి గూడా పెట్టుకోవడానికి లాకర్స్ గూడా అవైలబుల్ ఉంటాయి. పిల్లలు, పెద్దలు సమ్మర్స్‌లో పర్టిక్యులర్‌గా ఈ స్నో కింగ్డమ్‌కి రావడానికి చాలా ఇష్టపడుతుంటారండి. మీరిక్కడ చూస్తున్న స్కేరీ హౌస్ లోపలికి వెళ్ళడానికి రూ. 200 పర్ హెడ్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారండి. ఫిఫ్త్ ఫ్లోర్‌లో వరల్డ్ ఆఫ్ నియాన్ అని ఉంటుంది. అందులో కంప్లీట్‌గా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. నియాన్ పెయింటింగ్స్ చేస్తారు. అందులో రూ. 1200 పర్ అవర్ ఛార్జ్ చేస్తారు. మా షేవ్‌వి అందులో పార్టిసిపేట్ చేసింది పెయింటింగ్స్‌లో. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రైడామ్ గేమింగ్ జోన్. దీన్నే గేమింగ్ వరల్డ్ అని కూడా అంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సరదాగా ఉండే ఏఆర్, వీఆర్ గేమింగ్ జోనే ఇది. ఈ ట్రైడామ్ గేమింగ్ జోన్‌లో ఇండోర్ అడ్వెంచర్ పార్క్, స్కై జోన్, జాప్ లైన్ పార్క్, స్కై క్యాపిటల్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఈ ట్రైడామ్ గేమింగ్ జోన్‌లో 1400 పే చేస్తే
పిల్లలు ఆడుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళని అలౌ చెయ్యరు ఇందులో. వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడొచ్చు. టికెట్ చార్జెస్ 1400 మాత్రం చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో చూడండి, పిల్లలు, పెద్దలు ఆడుకోవడానికి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి గేమ్స్. ఇక్కడున్న స్కై జోన్‌లో టికెట్ రూ. 600 పర్ అవర్ చార్జ్ చేస్తారు. ఈ మాల్‌లోనే అన్‌లిమిటెడ్ బుఫే గూడా ఓపెన్ చేస్తున్నారు అని కమింగ్ సూన్ అని పెట్టారు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఒక్కసారి మాల్‌లోకి ఎంటర్ అవుతే బయటికి రావడం అంత ఈజీ విషయం కాదండి. ఎందుకంటారా? ఈ మాల్‌లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ షాపింగ్ ఓ పక్క, మరోవైపు గేమింగ్ జోన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాస్, మరి బుఫే, ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా! ఎన్ని సార్లొచ్చానండి ఈ ఏఎంబీ మాల్‌కి. అయినా నాకు ప్రతిసారి కొత్తగా అనిపిస్తది. ఎందుకంటే ఒక వైపు నుంచొచ్చి మరో వైపు నుంచి వెళ్తాం కదా! ఒక దగ్గర షాపింగ్ చేస్తాం. మళ్ళీ మరో దగ్గర షాపింగ్ చేస్తాం. అలా నాకైతే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. వచ్చిన ప్రతిసారి షాపింగ్ బ్యాగ్స్ అయితే నిండిపోయి ఉంటాయి నాకు. అంతగనం షాప్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ పిల్లలు గూడా వాళ్ళకి నచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడుతుంటారు. కంప్లీట్‌గా చాలా బాగా రిలాక్సేషన్ తోటి ఎంజాయ్ చేస్తామండి ఇక్కడికొచ్చినప్పుడు. మీరందరూ గూడా తప్పకుండా ఈ ఏఎంబీ మాల్‌కి వస్తారని ఆశిస్తున్నాను. ఈ మాల్‌లో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏఎంబీ సినిమాస్. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్. ఏషియన్ వాళ్ళు మహేష్ బాబుతో కొలాబరేట్ అయ్యి మహేష్ బాబు సినిమాస్ అని పెట్టారు కాబట్టి ఏఎంబీ మాల్ అని పేరు వచ్చింది దీనికి. ఈ సినిమాస్‌లో 7 లగ్జూరియస్ స్క్రీన్స్ ఉంటాయి. అండ్ ఇందులో వీఐపీ సీట్స్‌తో ఓన్లీ వీఐపీస్ కోసం ఒక సెపరేట్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ సినిమాస్‌లో మూవీ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినిట్‌గా చూడండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.